నేను టాపింగ్ ఇస్తాను. ఏంటి మరి ఈరోజు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి పనులు ఏ విధంగా ఉన్నాయి, అసలు పరిస్థితి ఏంటి ఈరోజు? పనులు అయితే తగ్గుబాటుకోండి కన్నా, తగ్గుబాటుకోండి అంటే లివ్ అని అర్థం. అయితే ఏం జరుగుతుందంటే పాలన గురించి నాకు వద్దు. ప్రతి పాలన ఇప్పుడు నాది వైఎస్ఆర్సీపీ నీది టీడీపీ అని అనుకుంటారు జనం మొత్తం. అయితే ఏం జరుగుతుందంటే టీడీపీ పాలనలో ఏం జరుగుతుందంటే ఇసుకుంది అంటున్నారు, వైఎస్ఆర్ పాలనలో ఇసుక లేదు, మా పరిస్థితి మా భవిష్యత్తు ఏంది, మా పరిస్థితి ఏంది, వైఎస్ఆర్ పాలనలో మాకు ఇసుకుంది, టీడీపీ పాలన మాకు ఇసుకుంది అని చెప్పుకోదగల అవసరంలా. టీడీపీ పాలనలో ఇసుకుంది మాకు అని మేము పని చేసుకోగలుగుతున్నాం, 24 గంటలు పని చేసుకోగలుగుతున్నాం అని టీడీపీ పాలన చెప్పగలుగుతున్నారన్న. అది జరుగుతుంది విషయం. అది ఏంటంటే మరి గతంలో అసలు ఇసుక ఎంతకు దొరికేది, ఈ రోజు రేట్ ఎంత ఉంది భవన నిర్మాణ కార్మికుడు? ఇప్పుడు ఆడకు పోతున్నాం, ఈడకు వస్తున్నాం, 4 ఏళ్ళు చెబుతారు, 5 ఏళ్ళు చెబుతారు, 3 ఏళ్ళు చెబుతారు, ఒకటి ఆర్డర్ 6 ఏళ్ళు చెబుతున్నారన్న, 7 ఏళ్ళు చెబుతున్నారు. అంటే ఒకసారికి పోయి ఒకసారి నుంచి వచ్చేసరికి ఇంకో శ్రీరామ రాజ్యంలో సినిమాలుగా ఒక ఐసు గడ్డని తీసిపోయి ఇంకొక ఐసు గడ్డకి పెట్టినట్టుంది. ఒక ఐసు గడ్డ పట్టుకొని ఇంకొక ఐసు గడ్డ తీసిపోయేసరికి అది కరిగిపోతుంది. 3 ఏళ్ళు జరిగింది ఇసుక లోడింగ్ కాడ. ఒక పక్కన ఊరు దాటగానే 4 ఏళ్ళు అవుతుంది, ఇంకొక ఊరు దాటగానే 5 ఏళ్ళు అవుతుంది, ఏళ్ళు మా తీరా చేయాలని 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుందన్న. అయితే పాలన ఏం జరిగిందంటే వైఎస్ఆర్ పాలన, అందువల్ల అలా చెప్పగలుగుతున్నారు. అవునన్న. మరి ఆయనే కదా ఒక స్కీమ్ను కూడా తీసుకొచ్చారు ఇసుక విధానంలో, అవినీతి జరగకుండా నేను ఇసుక అందిస్తున్నాను, తక్కువ రేటుకి ఇసుక ఇస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు? గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులే, అధికారులే, నాయకులే. అలా చెప్పిందంటే అనవసరం అన్నది. ఇప్పుడు చెప్పినోడు చెప్పినట్టుగా ఉండవు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక వర్కర్ని కాబట్టి ఒక వర్కర్ గురించి ఒక వర్కర్కే తెలిసిద్ది, ఒక ఇసుకొచ్చేవాడికి తెలిసిద్ది. అర్థమైందా మీకు? ఒక పని చేసేవాడికి ఒక పని చేసేది తెలిసిద్ది అన్న. ఇప్పుడు నేను ఇస్తున్నానని ఆయన అనుకుంటుండేమో, ఆయన ఇట్లేదు అని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము కుంభకోణం ఇవన్నీ మనకు అనవసరం, ఆయన ఇచ్చిందో ఇలేదు ఒక పని చేసేవాడికే తెలిసిద్ది. ఇప్పుడు నేనున్నా ఈ పూట అన్న నాకు అడగల, నా ఫ్రెండ్ చూసుకుంటాడు కానీ జగన్ చూసుకుంటాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు చూసుకుంటాడా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారన్న. వాళ్ళు ఇద్దరంతే. మనం ఎవరికైనా నమ్మకం మీద ఓటు వేసేవి అంటే గతంలో అంటే మీది రాజధాని ప్రాంతానికి కూడా చాలా దగ్గర ప్రాంతం, గతంలో పనులు ఉన్నాయా రాజధాని విషయానికి సంబంధించి? ఇప్పుడు పరిస్థితి ఏంటి అబ్బాయి? పరిస్థితి అంటే మేము చంద్రబాబు నాయుడు కోటేసినాయా, మాకు పని దొరికిందా అని అంటారు. నేను జగన్ కోటేశానన్నా, నాకు పని దొరకలేదన్నా. ఇప్పుడు ఏం చేయమంటాను నన్ను? నాకు మా నాన్న ఒకటే చెప్పిండు, పుట్టి పెరిగిన నువ్వు జగన్ కోటేయరండు. మరి నేను జగన్ కోటేసా, నాకు పని దొరకలేదంటావు, మరి నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు జనం మాట అది కూడా అంతే ఉండిద్ది అన్న. ఇక్కడ సెంటర్లో ఉండారు. అంటే నీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్పమంటారా? ఒక ఆటో ఉండవు, ఆయనకి పింఛన్ ఇచ్చిండు. స్కూల్ పిల్లగాలు ఉంటారు, వాళ్ళకి ఏం జరుగుతుంది? 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చిండు. మరి ఒక టాపీ పని అడుగుతుంది నెలకు 3,000, 30 రోజులు రోజుకు 100 రూపాయలు, రోజుకు 100 రూపాయలు లెక్కిస్తే టాపీ పని ఎప్పుడు ఇబ్బంది పడ్డా? అదొకటి ఇస్తే చాలు. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కోట్ల మంది జనం ఉంటారు, వాళ్ళకి ఇస్తే డబ్బులు ఏముండదు. నెలకు 3,000 రూపాయలు. ఈ ఆటో డ్రైవర్కి ఉందన్న 100 రూపాయలు కూడా ఇస్తారు, 200 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటారు. 300 వస్తుంది గుంటూరు పోయితే. మాకేముందన్న 24 గంటలు జాగ్రత్త చేస్తే ఆలోచనలతో తట్టుకోలేక ఈ బాధలు పడలేక వాళ్ళే సంపాదించిన 500, 600, 300 మందికే పోతున్నాయి అన్న. నిజం చెబుతున్నా. మరి వాళ్ళ పరిస్థితి ఏందన్న? అదేదో నెలకి టాపీ పని వాళ్ళకి పెంచినిమ్మను అమనేసి పెట్టిండు, నేను కాదంటలా, మంచి పనే చేసిండు. మనిషిని బతికిచ్చామని బతికిస్తుండు, చచ్చిపోయిన చచ్చిపోతుండు. గుండె చేసిపోయి హైదరాబాద్ నుంచి విజయవాడ గుంటూరు వచ్చి బతికిచ్చిండు. నేను దాన్ని కాదంటలేదన్నా, అది సొల్యూషను. అయితే ఒక టాపీ పనోడు ఇబ్బంది పడుతుండన్న. ప్రతిదీ టాపీ పనోడు ఇక్కడున్న పేంటర్లు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఒక సొల్యూషన్ అనేది చేస్తే ఉపయోగం ఉంటుంది. బతికేవాడు ఎలాగానో బతుకుతున్నాడు. అంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి టాపీ మేస్త్రులతో సహా ఎంతమంది వ్యవస్థలో ఆధారపడి బ్రతుకుతున్నారు అసలు? అన్న వ్యవసాయం గురించి వస్తే 90% వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పొలం పండినా సరే పత్తి వేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వరి వేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు అన్న. టాపీ పన్నాడు అసలు మొదటి కాంచి ఇబ్బంది పడుతుండో. పొలం అయితే వేస్తే ఒక రోజు నష్టం వచ్చింది, 2వ రోజు లాభం వచ్చింది. టాపీ పన్నుడు ప్రతి జీవితకాలం నష్టపోతుండన్న. సొల్యూషన్ అనేది ఏడా ఉండదు. ఒక టాపీ పన్నుడే ప్రపంచం మొత్తం ఉండేది, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం జరిగేది. అందువల్ల కానీ మిగతా దాని గురించి ఏది ఇబ్బంది ఉండదన్న. ఒక టాపీ పన్నుడే ఇసుక లేక ఇబ్బంది పడతాడు, పనులు లేక ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏమన్నా డబ్బులు నెలకు 3,000, 30 రోజుల్లో 33,000 ఎత్తే వాడు జీవితాంతం బతుకుతున్నా. అందరూ బతుకుతున్నారు, ఒక టాపీ పన్నుడు బతకలేకపోతుండో.
ఎందుకంటే వాడు ఏం చేయాలో అర్థం కాదు, పిల్లల్ని కొడతాడు, తాగి ఇడికాతలు ఇడాగల్లాగా పోతున్నాయి. ఇవన్నీ చాలా వ్యవహారం ఉందన్న. అంటే మీరు మద్యం గురించి కూడా మాట్లాడుతున్నారు. నాణ్యమైన మద్యం ఈ రోజు రాష్ట్రంలో లభ్యం ఇప్పుడు నాణ్యమైన మద్యం అంటే ఇప్పుడు బాగుంది అన్న. 130 రూపాయలు పెట్టుకున్నారు జనం మొత్తం. 130 రూపాయలు పెట్టుకోవడంలోనే ఫుల్గా ఎక్కుతుంది జనానికి. కోటంలో ఎక్కుతుంది, పొద్దుమూడు దాకా ఇంకా ఎక్కుతుంది. అర్థమైందా? అది సాయంత్రం దాకా కొంచెం ఎక్కుతుంది. అంటే పొద్దున పూట సాయంత్రం తేడా ఉంటుంది అన్న. దీనికి కూడా పొద్దున పూట తాగినోడు ఏమి తినకుండా తాగుతుండు, సాయంత్రం దాకా కూడా కొంచెం తిని తాగుతుండు. దానికి ఈ సమస్య ఉంటానా? ఎందుకంటే వాడు ఆలోచన మొత్తం కుటుంబం గురించి పనికి పోతున్నాం, 500 వస్తున్నాయి, 600 వస్తున్నాయి, 700 వస్తున్నాయి, దీనికే సుఖం పోతుంటే వాడేమి ఇంటికి ఎత్తారన్న 300, 400 పోతే. అంటే మద్యపాన నిషేధం చేస్తున్నారు కదా జగన్ గారు. ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు చేస్తావన్నాను నేను అనుకుంటా. ఎవడు ఏం చేయడం కాదే. టాపీ పని నెలకు 3,000 ఏమనన్నా 10 తోడు సంతోషంగా బతుకుతారు. ఈ ఆటోలు తెలియ వాళ్ళకి 100 రూపాయలు డీజిల్ కొట్టిస్తే వెళ్ళిపోతారు, పెద్ద కాగిన పోతారు. రేవంత్ రెడ్డి ఉండ చూసినా, నేను రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు నేను అడే ఉండ, సత్తుపల్లిలో ఉండ. వేరు సత్తుపల్లి అన్న, సత్తుపల్లిలో ఉండ. నేను ఒక ఫ్రూట్స్ బండి అయినా అన్న ఎట్టేసిన ఓటు అని అడిగితే ఏం చెప్పింది తెలుసా? నేను కేసీఆర్కి వెళ్ళి 2,000 తీసుకున్నా అన్న, రేవంత్ రెడ్డికి వెళ్ళి 1000 రూపాయలు తీసుకున్నా అన్న అని అన్నాడు. అన్న ఓటు వేసేసిన అన్న ఓటు వేసి ఎట్టేసినావు అంటే, అన్న నేను రేవంత్ రెడ్డికి వెళ్ళేసాను అన్న ఓటు అన్నాడు. అది ఎందుకు వేసినావు అన్న ఓటు అని అడిగా. అంటే నాకు ఆయన పద్ధతి నచ్చింది, నేను అటు వేసిన అన్న. నాకు ఏ సమస్య తీరలేకపోయిండు, కేసీఆర్ ఏ సమస్య తీరలేకపోయింది, మరి 2,000 ఎందుకు తీసుకున్నావు అన్న నేను అడిగి క్వశ్చన్ వేసిన. 2,000 తీసుకున్నవాడు బాగానే ఉండవు, 1000 రూపాయలు వేసిన ఇంటికి వెళ్ళి ఎందుకు వాడు మంచోడు కాబట్టి ఓటేసిండు. అవును, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనం మంచోడు కాబట్టి మనం ఓటేస్తాం. మన ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఏపీలో పరిస్థితి అన్న ఎక్కడైతే ఏం జరుగుతుందంటే కల్చర్ ప్రకారం బట్టి, అభిమానం బట్టి ఓటేస్తున్నారన్న, మనిషిని బట్టి ఓటేస్తున్నారు. మనకు సమస్య ఎలా ఉందంటే చాలా తేడాగా ఉందన్న. ఇప్పుడు నేను నీతో మాట్లాడిన మాట ఒక రకంగా ఉంటుంది, పక్క పోయిన మాట్లాడిన ఒక రకంగా ఉంటుంది. నాదేనే కాదు, అందరికీ అంతే ఉంది ఈ సెంటర్లో. అయితే ఒక టాపీ పనివాడి గురించి నేను మాట్లాడుతున్నా. అతను నెలకు 3,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఏ ఇబ్బంది ఉందన్న. నెలకు 3,000 అంటే 30 రోజులు రోజుకు 100 రూపాయలు లెక్క. ఈ ఆటో తోలే వాళ్ళకి ఉంది, అందరికి ఉంది, అమ్మ డబ్బులు అన్నిటికి ఉంది. ఇదేదో ఈ లోన్ సమస్య అనేది ఇది ఒకటి పెడితే మేము హ్యాపీగా బతుకుతాం అన్న. నా పేరు రమేష్. ఏం చేస్తుంటాను? నేను టాపీ వర్కర్. ఏంటి ఎలా ఉంది ఈ రోజు? పనులు సక్రమంగానే ఉన్నాయి మీకు? తక్కువ అండి, పనులు తక్కువ. ఎందుకని? ఎందుకని వాళ్ళదే బడ్జెట్ తక్కువ కదా, అది పరిస్థితులు. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి. 1,500 పోయి 6,000, 7,000 అవుతుంది ట్రక్ ఇసుక. గతంలో ఎందుకు దొరికేది? ఇప్పుడు 100 కరెక్ట్గా 1,500 దొరికేది ఇంత ముందల. తర్వాత పోను పెంచేసేసారు. అంటే మరి గతంలోనే అవినీతి జరిగింది ఇసుకలోని, ఇప్పుడు మేము చాలా పారదర్శకంగా ఇస్తున్నామని చెప్పేసి అధికార పక్షం నుంచి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారండి, నాయకులు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఏం చేద్దాం? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎటు తిరిగితే అటు మాట్లాడతారు. నాలుగేగా తిరగాల్సింది చిటుక్కున.